ఒక అడవిలో ఒక పులి, ఒక మేక జీవించేవి. పులికి చాలా రోజుల నుండి ఆకలిగా ఉండేది. అది ఏదైనా మృగాన్ని పట్టుకొని తినాలని అనుకుంటూ ఉండేది. ఒకరోజు ఒక మేక తన పిల్లల కోసం ఆకులు తెచ్చేందుకు అడవిలోకి వెళ్ళింది. పులి దానిని చూసి ఈ మేకను తినేస్తే నా ఆకలి తీరుతుంది అనుకొని దాని వైపు వెళ్తుంది. కానీ మేక తెలివిగా వ్యవహరించింది. అది భయపడకుండా, ఓ పులిరాజా, నేను ఇప్పుడు వెళ్తాను, కానీ నా పిల్లలు ఇంట్లో ఉన్నారు. నేను వారిని నిద్రపుచ్చి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఓపికగా ఉండాలి అని చెప్పింది. దానికి పులి అంగీకరించింది. కానీ మేక వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదు. కానీ కొంతసేపటికి పులికి అర్థమైంది మేక తనను మోసం చేసింది అని. అప్పటి నుంచి పులి మరింత జాగ్రత్తగా ఉండడం ప్రారంభించింది. ఈ కథ మాకు నేర్పే నీతి ఏంటంటే, అసమర్థుడి బలహీనత తెలివి ఎక్కువ శక్తివంతమైంది. అందరం మనం మేకలాగా ఆలోచించాలి, పులిలాగా ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎందుకంటే దీంట్లో మేక తన పిల్లల గురించి ఆలోచించింది, తెలివిగా ఆలోచించింది. ఎందుకంటే తను ఆహారం అయిపోతే తన పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు కదా. అందరం మేకలాగే ఆలోచిద్దాం.